మంత్రి కొండా సురేఖ విషయంలో ఏం జరగబోతోంది? ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇదే. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీకి నివేదిక ఇవ్వనున్నారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై కొండా సురేఖ వివరణ ఇవ్వాలని కొందరు, ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించాలని ఇంకొందరు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కొండా సురేఖ ఎపిసోడ్లో వీడియోస్ ని కమిటీ పరిశీలించింది. కొండా సురేఖపై చర్యలకు క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేయనుంది. ఎమ్మెల్యేల అప్పీల్ పైన నివేదికలో ప్రస్తావించనుంది. ఇవాళ మరొకసారి క్రమశిక్షణ కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చారి జాయిన్ అవుతూ ఉన్నారు. చారి, ఏంటి ఇవాళ మరోసారి క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది కాబట్టి ఏం జరగనుంది? కొండా సురేఖ ఎపిసోడ్ లో ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? అంటే క్రమశిక్షణ కమిటీ సభ్యులంతా కూడా మరొకసారి ఇన్ఫార్మల్గా సమావేశం కానున్నారు. అంటే ఐదర్ జూమ్ లేదంటే ఫోన్ కాల్లో మాట్లాడి నివేదిక ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కొండా సురేఖ ఎపిసోడ్కు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద క్రమశిక్షణ కమిటీ అధ్యయనం చేసింది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫిర్యాదులు కావచ్చు, ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి అప్పీల్ చేసినటువంటి మీడియా సమావేశానికి సంబంధించినటువంటి వీడియోలన్నిటిని కూడా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ చూసింది. దీంతో పాటుగా కొండా సురేఖ 2 సార్లు రాసినటువంటి 2 లేఖలకు సంబంధించినటువంటి విషయాలు, అలాగే పార్టీ నుంచి వచ్చినటువంటి అప్పీల్, వీటన్నిటిపై ఇప్పటికే సమీక్ష చేసింది క్రమశిక్షణ కమిటీ. దీనికి సంబంధించినటువంటి ఒక నివేదిక కూడా సిద్ధం చేసింది. ఉదయం సీఎం రేవంత్ రెడ్డిని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా భేటీ అయ్యారు. జరిగినటువంటి ఎపిసోడ్కు సంబంధించినటువంటి అన్ని అంశాలన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. వరుసగా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటి మీద కూడా క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే నివేదిక సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మొదట పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కి, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు పార్టీ హైకమాండ్కు కూడా ఒక నివేదిక సిద్ధం చేసేటువంటి ప్రయత్నం పార్టీ చేస్తుంది. క్రమశిక్షణ కమిటీ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కి కొండా సురేఖ ఎపిసోడ్కు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా అందించబోతుంది. మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కొండా సురేఖ కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఇది 2వసారి వరుసగా ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వాన్ని, సీఎంని టార్గెట్ చేస్తున్నారనేటువంటి అభిప్రాయానికి క్రమశిక్షణ కమిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో కొండా సురేఖపై చర్యలకి క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసినట్టు సమాచారం. మొత్తానికి ఈ నివేదికలో ఏముంది, క్రమశిక్షణ కమిటీ ఏం సూచించింది అనే దాని అంశాల మీద కొంత ఆసక్తి అయితే నెలకొంది. ఇవాళ సాయంత్రం వరకు ఈ కమిటీ నివేదిక ఇవ్వబోతుంది. కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి నాగర్ కర్నూలు నియోజకవర్గ పర్యటనలో ఉన్నారు. కమిటీలో ఉన్నటువంటి మిగతా సభ్యులందరితో కూడా ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా జరిగినటువంటి పరిణామాలన్నింటినీ ఉదయం ఎయిర్పోర్ట్లోనే వివరించారు. కాబట్టి ఇవాళ క్రమశిక్షణ కమిటీ ఎలాంటి సిఫార్సు చేయబోతుంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటుంది అనేటువంటి అంశం ఒకేతైతే సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో మొన్న మీటింగ్ పెట్టినటువంటి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కొండా సురేఖతో పాటు క్రమశిక్షణని ఉల్లంఘిస్తున్నటువంటి నాయకులందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు, అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో కూడా ప్రధానంగా ఇదే అంశాన్ని చర్చించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు కొండా సురేఖ నిన్న మధ్యాహ్నం ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసినటువంటి నేపథ్యం, జరిగినటువంటి ఎపిసోడ్ అన్నిటి మీద వివరించారు. తను క్రమశిక్షణ కమిటీకి ఏ లేఖ అయితే ఇచ్చారో అదే లేఖని ఖర్గేకి కూడా ఇచ్చారు అనేది సమాచారం. ఓవరాల్గా క్రమశిక్షణ కమిటీ ఎలాంటి ప్రతిపాదనలు సూచిస్తుంది, అలాగే సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యేల భేటీ విశేషం ఏంటి, ఏం అప్పీల్ చేయబోతున్నారు అనేది ఇవాళ కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇన్ఛార్జి సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి కూడా భేటీ అయ్యారు కాబట్టి ఆ భేటీలో ఈ అంశంపై చర్చకు సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా? అంటే లండన్ పర్యటనకు సంబంధించి, అలాగే అమెరికా పర్యటనకు రద్దుకు సంబంధించినటువంటి విషయాల మీద చర్చించేటువంటి అవకాశము ఉంది. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలు, ఎమ్మెల్యేల మీడియా సమావేశాలు, వరుసగా 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటి మీద కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అండ్ అలానే ఈరోజు మీడియా సమావేశం కూడా ఉండనుంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డిది, దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి?
సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ మీడియా సమావేశంలో కేవలం కేంద్ర ప్రభుత్వం తన అమెరికా పర్యటనకు సంబంధించి అనుమతి నిరాకరించినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికీ ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదు. 4 గంటల తర్వాత మీడియా సమావేశం ఉండేటువంటి అవకాశం ఉంది. దాని కొనసాగింపుగానే ఎమ్మెల్యేల భేటీ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చినటువంటి ప్రెస్ నోటు ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదు అని ఇచ్చినటువంటి ప్రకటనకు సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా రేవంత్ రెడ్డి స్పందించేటువంటి అవకాశం ఉంది. పార్టీ వ్యవహారాలు, కొండా సురేఖకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద ఆయన తనకు తాను స్పందించేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికీ క్రమశిక్షణ కమిటీ ఒక నివేదికను కూడా సిద్ధం చేస్తుంది. కాబట్టి వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతనే ఆయన స్పందించేటువంటి అవకాశం ఉంది. కానీ జరుగుతున్నటువంటి ఎపిసోడ్ మీద మాత్రం ఆయన కొంత సీరియస్గానే ఉన్నారు. ఎందుకంటే ఇది పదే పదే ప్రతిపక్షానికి అస్త్రంగా ఇచ్చేటువంటి అవకాశం, తనను కూడా వీక్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నటువంటి ఈ క్రమంలో ఆయన కూడా కొంత సీరియస్గానే యాక్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఏం జరుగుతుంది అనేది చూడాలి. Yes, Shari. Thank you. Thanks for the updates.